ఏదైతే సిఏజీ వాళ్ళు ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ అంటే మంత్లీ ఇచ్చే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఇది సిఏజీ వాళ్ళు రెగ్యులర్గా మంత్లీ ఇష్యూ చేస్తారనమాట ప్రొఫెషనల్. వాటిలో ఏమంటున్నారంటే హెడ్లైన్స్ వచ్చేసి ఏపీ ఇంప్రూవ్స్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ డిస్పైట్ ఆడ్స్. ఎంతో ప్రతికూల పరిస్థితి ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది. నంబర్ 1 ఆ ఆర్టికల్లో నాట్విత్స్టాండింగ్ ది ఛాలెంజెస్ పోస్డ్ బై COVID-19 ద స్టేట్ గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ సెట్ ద ఫిజికల్ మేనేజ్మెంట్ ఆన్ రైట్ ట్రాక్. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, కోవిడ్ వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సరైన త్రోవలో ఆర్థిక పరిస్థితిని పెట్టింది అనేది. నంబర్ 2 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ మచ్ రిక్వైర్డ్ ఎనర్జీస్ టు ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్. ఏదైతే ఒక ఆర్థిక పరిస్థితికి కావాల్సిన ఒక శక్తి అవసరం ఉందో అది ఇచ్చినట్లు కనపడుతూ ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో. అదేవిధంగా ద డెట్ రేషియో ఇస్ సబ్స్టాన్షియలీ లో ఇన్ ద లాస్ట్ 3 years అగైన్స్ ద డెట్స్ మేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్. అంటే మన స్థూల ఉత్పత్తికి మన అప్పు అనేది ఒకవేళ ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం 2014-19 ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికి చూసినట్లయితే ఇప్పుడు చాలా మెరుగుపడింది. The latest CAG preliminary report for 2021-22 fiscal put the total debts made by the AP government during the period 25,194 crore etc. అంటే ఈ భాగంలో ఈ పారాగ్రాఫ్లో ఏమంటున్నారు, ఏదైతే బడ్జెట్లో ఇంత అప్పు చేయాల్సిన అవసరం వస్తుందని అన్నారో ఆ అప్పు కూడా చేయకుండా ఇంకా తక్కువ అప్పుతోనే ఈ సంవత్సరము ముగిసింది అనేది ఇది ముఖ్యమైన అంశం. అంటే ఎంత అన్యాయంగా 37,000 కోట్లు యాక్చువల్గా అప్పు చేయాల్సిన అవసరం ఉంటే 25,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో పేర్కొంటున్నారు. అంటే ఎంత అన్యాయంగా తప్పుడు సమాచారం ఇవ్వడము, తప్పు దోవ పట్టడము, ప్రతి ఒక్కటి కూడా రాంగ్ ఫిగర్స్ ఇవ్వడం. ఏమంటున్నారు, ఆర్థిక పరిస్థితి వాస్తవానికి ఏదైతే మా నిష్పత్తి తీసుకున్నట్లయితే 2014-15 నుంచి చూసినట్లయితే మన ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లు స్థూల ఉత్పత్తి మీద 2014-15 3.95% ఉండేది. 15-16కు వచ్చేటప్పటికి 3.65, 16-17కు వచ్చేటప్పటికి 4.52, 17-18కి వచ్చేటప్పటికి 4.12, 18-19కి వచ్చేటప్పటికి 4.06, 19-20కి వచ్చేటప్పటికి 4.11, 20-21కి వచ్చేటప్పటికి 5.44, 21-22కి వచ్చేటప్పటికి 2.10. దాదాపు భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 3.95 నుంచి కన్సిస్టెంట్గా 4, అంటే 95 తీసుకున్నా 65 తీసుకున్నా ఇంచుమించు 4. ఒక్క కోవిడ్ పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 5కు పోవడం జరిగింది కోవిడ్ పరిస్థితుల్లో. మరి ఈరోజు 2.10. అంటే దీనివల్ల ఏమి మనకు అర్థమవుతుండేది, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు చెప్పిన సమాచారము కరెక్టా కాదా అని చెప్పేసి ఈరోజు ప్రజలే దీన్ని బట్టి చూడాలి. మరి తెలుగుదేశం పార్టీ చెప్పే ప్రకారము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం అని. కానీ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే మన అప్పు ఏదైతే ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే, లోటు ఏదైతే నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 2.10. భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. నిజం చెప్పాలంటే ఆర్థిక సంఘం ఇచ్చిన లిమిట్స్ కంటే కూడా చాలా తక్కువలో ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేసిన పరిస్థితికి ఆర్బీఐ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పార్లమెంట్ కానీ, పబ్లిక్ కానీ ఏ ఒక్కరి దగ్గరికి కూడా వీలైనంత శక్తి సామర్థ్యాలు పెట్టి ప్రతిపక్షం వాళ్ళు రాష్ట్రం మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చేట్టుగా, బ్యాంక్స్ అన్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకు సహాయము అందించకుండా ప్రయత్నము, మరి అన్ని చోట్ల కూడా పార్లమెంట్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర పని కట్టుకొని మీడియా ద్వారా కానీ ప్రత్యేకంగా వాళ్ళ
పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పోవడము, మాట మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు. మరి ఫిజికల్ డెఫిసిట్ 2.10కి ఎట్లా వస్తుందండి? అసలు ఎంత అన్యాయంగా తయారైందంటే కేవలము ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంది, చక్కగా చేస్తూ ఉంది, కోవిడ్ను కూడా ఎదుర్కొంది, మరి సామాన్య మానవుడిని కాపాడుకుంది. మరి ఇవన్నీ చేస్తే వీరికి మంచి పేరు వచ్చిందంటే, గవర్నమెంట్కి మంచి పేరు వచ్చినా, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చినా మాకు ఉనికి ఉండదనే ఉద్దేశంతో చేసే దుష్ప్రచారం తప్ప వేరే కాదని చెప్పి భావిస్తున్నాం. చాలా అసలు బాధతో భావిస్తున్నాం. పైగా ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే వాళ్ళది, ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఇది ఇచ్చిన సిఏజీ రిపోర్ట్, సిఏజీని కూడా తప్పుపడుతున్నారు. అంటే ఎవరండి మీకు? పోనీ ఎవరిని నమ్ముతారు? ఒకానొకప్పుడు సిబిఐని తప్పుపడతారు, ఒకానొకప్పుడు కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ వ్యవస్థలను తప్పుపడతారు. మీకు సూటబుల్ అయితేనేమో అది కరెక్టు, మీకు సూటబుల్ కాకుండానేమో తప్పు. ఈరోజు సిఏజీ తప్పంట. అసలు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నది. సిఏజీ తప్పంట. ఏ రోజుకి కూడా 2 కలిస్తే 4 అవుతుంది, కానీ 2 కలిస్తే 3 కాదు, 5 కాదు. ఇది వాళ్ళు కనుక్కోవాలి. అసలు అప్పు చూసినట్లయితే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 1,20,500 కోట్లు సుమారుగా ఉన్నట్లయితే అది 2,68,200 కోట్లు సుమారుగా గత ప్రభుత్వంలో చేయడం జరిగింది. అదేవిధంగా గ్యారంటీస్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయో ప్రభుత్వ రంగ సంస్థలు, ఆ గ్యారంటీలు మే 2019కి గాను 39,000 కోట్లు కట్టవలసినది ఇంచుమించు 40,000 కోట్లు ఉండగా గ్యారంటీలు వచ్చేసి 59,200 కోట్లు మే 2019కి ఉండడం జరిగింది. మరి అదే తెలుగుదేశం ప్రభుత్వము 2014లో వాళ్ళు పగ్గాలు తీసుకున్నప్పుడు గ్యారంటీలు కేవలం 14,000 కోట్లు, 14,000 కోట్ల నుంచి వాళ్ళు 59,000 కోట్లకు పెంచడం జరిగింది. మరి ఇంచుమించు 40,000 కోట్లు సుమారుగా ఇటువట్లో బిల్లులు కట్టకుండా పెండింగ్ పెట్టిపోవడం జరిగింది. ఈరోజు అప్పు అంటున్నారు. అప్పు చూసినట్లయితే గత ప్రభుత్వం 2014-15 సంవత్సరము మరి పెరుగుదల చూస్తే 19.46% వాళ్ళ పెరుగుదల ఉండగా ఈ ప్రభుత్వంది 15.77%. అంటే వాళ్ళు ఇంచుమించు 19.5% పెరిగితే ఈ ప్రభుత్వం 15.5% పెరిగింది. అంటే ఎవరు జాగ్రత్తగా మరి ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్లు? పైగా ప్రతి ఒక్కసారి కూడా యనమల రామకృష్ణుడు గారు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంతో పోలుస్తారు. కోవిడ్ పరిస్థితిని ఎవరైనా కానీ కోవిడ్ పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ సంవత్సరాల్లో ఉన్న మరి ప్రభుత్వ అంకెలను నాన్ కోవిడ్ సంవత్సరాలతో ఏ విధంగా పోలుస్తారండి? ఇది భావ్యమైన అసలు మాట మాట్లాడితే ఎక్కువ అప్పు. ఈరోజు ఎక్కువ అప్పు చేసినట్లు ఎవరు? ఆ ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసిందా, ఈ ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసిందా? అప్పటి కష్టాలు ఎక్కువనా, ఇప్పుడు కష్టాలు ఎక్కువనా? అప్పటి ఆర్థిక పరిస్థితి, దేశ పరిస్థితి ఎట్లుండింది, ఇప్పుడు దేశ పరిస్థితి ఎట్లుంది? ఆ రోజు 19.5% పెరుగుదలతో అప్పు చేసినప్పుడు దేశంలో క్లిష్టమైన పరిస్థితి ఎక్కడ లేదు. ఈరోజు 15.5%తో అప్పు మనం చేసినప్పుడు ఈ ప్రభుత్వము దేశమే కాదు ప్రపంచంలో అంతా కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఇటువంటి తప్పుడు సమాచారం ఇస్తూ తద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తూ తద్వారా బ్యాంకులకు కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా మరి ఒక భయభ్రాంతులు సృష్టించే ఒక చాలా దుర్మార్గమైన చర్య ఏవైతే వీళ్ళు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ అప్పు చేసినా ఏ పరిస్థితికి చేసిందనేది కూడా మరి గమనించాల్సిన అవసరం ఉంది. మాట మాట్లాడితే శ్రీలంకతో పోలిక. ఏం సంబంధం అండి శ్రీలంక? ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో కేవలము 2.1% ఉంది. ఏ పరిస్థితుల్లో ఏ పద్ధతిలో మీరు పోలుస్తున్నారు శ్రీలంకతో? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయవలసిన అవసరం వచ్చిందో ఎక్కడ ఖర్చు పెట్టిండేది? సామాన్య మానవుని కాపాడుకునేదానికి ఇంచుమించు 1,46,000 కోట్లు డీబీటీ ద్వారా
డీబీటీ ద్వారా ఎటువంటి స్కీములకు ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ సామాన్య మానవునికి కానీ స్ట్రైట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లో చేరేటట్లు ప్రతి ఒక్కటి డీబీటీనే. వాళ్ళ మాదిరి జన్మభూమి కమిటీలు పెట్టలేదు, వాళ్ళ మాదిరి నచ్చిన వాళ్ళకే ఇవ్వలేదు, వాళ్ళ మాదిరి పార్టీ సభ్యులకే ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి కులము మతం చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా శాచ్యురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. ఎటువంటి స్కీములు? అమ్మఒడి అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, మరి చదువు అయితేనేమి, నాడు నేడు స్కూల్స్ అయితేనేమి, బడులు అయితేనేమి, నాడు నేడు ఆసుపత్రులు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఇవన్నీ కూడా సామాన్య మానవునికి డైరెక్ట్గా అందేట్టుగా. ఇది కాకుండా ఇంచుమించు నాన్ డీబీటీలో 44,000 కోట్లు దాదాపు మరి బెనిఫిషరీకి అందడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరిని అడిగినా కూడా కోవిడ్ సమయంలో సామాన్య మానవునికి డబ్బులు అనేది చేరడము మోస్ట్ ఇంపార్టెంట్, లేకుంటే ఆర్థిక వ్యవస్థ కూలుతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం తప్పు పడుతున్నారు. మాట మాట్లాడితే ఈ ప్రభుత్వానికి పరిపాలన రాలేదు. ఎందుకు రాలేదండి అంటే సామాన్య మానవుడిని కాపాడుకున్నందుకు మాకు పరిపాలన రాలే. ఇంతవరకు ఈ రిపోర్ట్స్ వచ్చే వరకు మాట మాట్లాడితే అప్పు. ఈరోజు ఎవరిదండి అప్పు ఎక్కువ? మీ అప్పు ఎక్కువనా, ఈ ప్రభుత్వం అప్పు ఎక్కువనా? ఈరోజు ఫిజికల్ పారామీటర్స్ ఎవరు బెటర్ అండి? మీ 4% బెటరా, మా 2% బెటరా? కేవలం 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య మానవుని కాపాడుకునే దానికోసం తిప్పలు పడితే దాన్ని మీరు తప్పుగా చూపిస్తారు. ఈరోజు మీకు ధైర్యం ఉందండి? ధైర్యం ఉంది వచ్చి చెప్పగలరా? ఓల్డేజ్ పెన్షన్ ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? నాడు నేడు ద్వారా బళ్ళు ఎందుకు మెరుగుపరుస్తున్నారని అడగగలరా మీరు? నాడు నేడు ద్వారా ఆసుపత్రుల్లో మరి ఎందుకు మెరుగుపరుస్తున్నారని అడగగలరా మీరు? రైతు భరోసా ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? ఆసరా మీ మాదిరి అబద్ధాలు చెప్పకుండా నిజంగానే పొదుపు అక్క చెల్లెమ్మల అప్పు మాఫీ చేయడము ఎందుకు చేస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? చేయూత ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? మీరు ఏది కూడా సామాన్య మానవునికి సంబంధించిన ఏది కూడా మీరు అడిగేదానికి మీకు హక్కు లేదు. మీకు ఆ మారల్గా నైతికంగా ఉన్న స్తోమత లేదు. కేవలం బురద జల్లడం ఒకటి. ఈరోజు మీ బురద జల్లేది కూడా ఈ రిపోర్ట్ల ద్వారా లేటెస్ట్ ఆర్థిక పరిస్థితి ద్వారా బట్టబయలై మీ పరిపాలన కంటే ఈ ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఆర్ఈజీఎస్ అంటున్నారు, రైట్? చూద్దాం అది కూడా. ఎన్ఆర్ఈజీఎస్ 2014-15 నుంచి 18-19 వరకు చూసినట్లయితే టోటల్గా 5 సంవత్సరాలకు గాను 27,340 కోట్ల పని మీరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం 2019-20 నుంచి ఈవెన్ కోవిడ్ సంవత్సరాలు 2 సంవత్సరాలు లెక్కేసుకొని కూడా ఇప్పటికే 27,448 కోట్లు జరగడం అంటే 3 సంవత్సరాల్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన ఎన్ఆర్ఈజీఎస్ పని ఈరోజు చేయడం జరిగింది. ఏ విధంగా చెప్తున్నారండి? మీరు ఎన్ఆర్ఈజీఎస్ సరిగా చేయడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని. ఎన్ఆర్ఈజీఎస్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండానే మళ్ళీ మీ 5 సంవత్సరాల 27,500 కోట్ల పని మేము ఇక్కడ 3 సంవత్సరాల్లో చేసేదానికి వీలు పడిందా? మాట మాట్లాడితే ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు, మీరు ఎస్డిఎల్స్ వెయిటెడ్ యావరేజ్ చూసినట్లయితే మీరు చేసిన వడ్డీ రేట్లు 2014-15లో 8.6%, 2015-16లో 8.3%, 2016-17లో 7.5%, 2017-18లో 7.5%, 2018-19లో 7.4%, 2019-20లో 7.4%, 2020-21లో 6.6%, ఈరోజు 2020-21లో 7.1%. అంటే ఎవరు ఎక్కువ రేటుకు అండి అప్పు చేసిండేది? మీరు 8.6, 8.3 మీరు అప్పు చేస్తే మేము కేవలం 7.1కి చేయడం జరిగింది. అప్పుడు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే కేవలం మీ దగ్గర ఒక మీడియా శక్తి ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా మీరు ప్రజలను తప్పుదో పట్టడం చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. వడ్డీ రేటు వెయిటెడ్ యావరేజ్ చూసినట్లయితే ఎస్డిఎల్స్ మీద, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ మీద
2014-15 వాళ్ళు 8.6 అయితే, 15-16 8.3 అయితే, 16-17 7.5 అయితే, 17-18 7.5 అయితే, 18-19 8.4 అయితే, 19-20 7.4, 20-21 6.6 అండ్ 21-22 7.1. అంటే వాళ్ళు 8% పైన యావరేజ్గా వాళ్ళు 8% వడ్డీకి వాళ్ళు అప్పు చేస్తే 7% వడ్డీకి ఈ ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. వెయిటెడ్ యావరేజ్ కింద వెయిటెడ్ యావరేజ్, అందుకని దట్స్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నేను సర్ప్రైజ్ మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాను. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 15వ ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘము ఎక్కడికి పోయినాయి డబ్బులు అంట. కరెంటు బిల్లులు మీరు పెండింగ్ పెట్టిపోతే మీరు దాదాపు 30,000 కోట్ల అప్పు ఉండేది 60,000 కోట్లకు తీసుకొస్తే, మీరు బకాయిలు కట్టాల్సిన డిస్కామ్లకు పవర్ జనరేషన్ కంపెనీస్కు పెండింగ్ పెడితే, లోకల్ బాడీస్ పెండింగ్ పెడితే ఇంచుమించు 2,200 కోట్లు లోకల్ బాడీస్కు సంబంధించిన కరెంటు బిల్లులు కట్టడం జరిగింది. అంటే మీరు అడిగే ప్రశ్న కూడా ఏ విధంగా అసలు అంటే 6,000 కోట్లు వచ్చింది ఎక్కడికి పోయింది అంట. ఎక్కడికి పోయింది అంటే అంత సులభంగా ఉంటుందండి? బ్యాంకులో నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కి 10 రూపాయలు మారితే రేపు పొద్దున అడుగుతారు ఎక్కడి నుంచి మారింది అనేది. అంటే చాలా సునాయాసంగా చాలా ఈజీగా ఏవంటవి మాట్లాడడం అనేది చాలా తప్పు. మరి పన్ను ఒకానొకప్పుడు ఏమన్నారు, మీకు పరిపాలన రాదు, మీకు పన్ను వసూలు రాలేదు.